పులివెందుల రిజల్ట్ తో ప్రజాస్వామ్యం నిద్ర లేచింది అని టీడీపీ అంటుంటే ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయింది ఈ రిజల్ట్ తో అని వైసీపీ అంటుంది. ప్రస్తుతం పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా పారదర్శకంగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఆ వెబ్కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? భయం. మీకు భయం కాబట్టి ఇవ్వరు, దాచుకుంటారు. ఇవ్వాలి కదా. నిజంగా మీరు చాలా ఇంకా లోకేష్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ చాలా ఉన్నాయి. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, ఆయన బండారం మాట్లాడే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి రెండు చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్ నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా పొట్ట కనపడకుండా కనపడుతుందా, అందుకే పొట్ట కనపడకుండా ముంచున్నట్టున్నాడు ఈయన. సరే మీకేముంటే మాకు అనవసరం, మీ కళ్ళ ముందు దొంగ ఓట్లు వేస్తా, దొంగ ఓటర్లు దొంగలు ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో దొంగతనం చేస్తున్నటువంటి మామూలుగా దేవుడి గుళ్ళో తీర్థపు గిన్నె తీర్థపు చెంచా గుళ్ళో గంటలు ఎత్తికే దొంగలు ఎట్టా ఉంటారో ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లు వేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి, తండ్రి పేరు నాగన్న, ఇంటి నెంబర్ 1/10, వయసు 36 ఏళ్ళు, జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి ఈ ఎటా ఓటేస్తున్నాడు? కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు రెండోవాడు సందీప్ కుమారు తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నెంబర్ 1/111, వయసు 25 ఏళ్ళు, ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా ఉంది RGS 0916637. ఆయనది ఆ నియోజకవర్గం కాదు, ఆయన ఓటేస్తున్నాడు జమ్మలమడుగు నుంచి వచ్చి. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు గుళ్ళో ఎలా అయితే ఇత్తడి చెంబుల కోసం ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకొచ్చే దొంగలు ఎట్టా ఉంటారో అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలు ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా ఈ గుళ్ళో శటకోపాలు ఎత్తికెళ్ళేవాళ్ళు ఉంటారు, వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి, పక్క నియోజకవర్గం నుంచి. వీళ్ళ పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు? సమాధానం చెప్పరు. అలాగే లైన్లో నుంచున్న వాళ్ళు అందరూ దొంగ ఓటర్లే, దాదాపుగా 90% మంది దొంగ ఓటర్లే. వాళ్ళలో మేము ఒకటి మర్చుకు గుర్తించి చెప్పాం, మర్రి ప్రకాశం, తండ్రి పేరు మర్రి కృష్ణ, ఇంటి నెంబర్ 7/5, జమ్మలమడుగు నియోజకవర్గం.
ఆ ఊరు పేరు నవాబుపేట, మైలవరం మండలం. ఎందుకు వచ్చాడు లైన్లోకి, ఎట్టా వచ్చాడు, ఓటు ఎట్టా వేశాడు, ఎవడు ఓటేశాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. మనం అనుకున్నాం కదా, గుళ్ళో చెంబులు గంటలు తీర్థపు గరిట్లు ఎత్తుకెళ్తాకు వస్తారు కదా, అట్లా ఈడు వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి గుళ్ళో ఆలయంలో ఎత్తుకెళ్తాకు వచ్చాడు కదా. ఈ దొంగలు ఎందుకు వచ్చారు, వాళ్ళని పట్టుకోరా. అలాగే పోలింగ్ స్టేషన్, ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ 44, నవాబ్పేట, మైలవరం మండలం. జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు రామసుబ్బారెడ్డి, ఇంటి నెంబర్ 5/83. ఈ దొంగ ఎట్టా వచ్చాడు, లైన్లో ఎట్టా నుంచున్నాడు. ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు, మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు. సమాధానం ఎవడు చెప్తాడు, చెప్పరా. నారా చంద్రబాబు నాయుడు చెప్పడు, జిల్లా కలెక్టర్ చెప్పడు, ఎలక్షన్ కమిషన్ చెప్పదు. పొన్నతోట మల్లికార్జున్, పొన్నతోట విలేజీ, జమ్మలమడుగు మండలం. ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. ఎట్టా నుంచున్నాడు లైన్లో ఓటేస్తున్నాడు.